హాయ్ అండి. నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఒక చిన్న సరదా సన్నివేశం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఇది మెయిన్గా. సో చూస్తే కనుక నిన్న నేను గమనించింది, ప్రేయర్ చేసుకునేటప్పుడు, నమాజ్ చేసుకునేటప్పుడు మా బాబుతో పాటు నేను చూస్తూ ఉన్నా వాడిని. చూస్తూ ఉంటే ఆ నమాజ్ చేసేటప్పుడు ఒక రకాత్ నుంచి ఇంకొకటి, అంటే లేచి చేస్తూ ఉంటాం కదా, చూసుంటారు మీరు. అప్పుడు లేచేటప్పుడు మోకాల దగ్గర పెట్టుకొని అమ్మా అని లేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు కాసేపు, ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని. చూస్తే ఆ తర్వాత మెల్లగా స్ట్రైక్ అయ్యి అనిపించింది. నేను కూడా ఏంటి అంటే, పెద్దవాళ్ళం కదా కొంచెం, ఇంకా లేచేటప్పుడు ఆ మోకాలు నొప్పులకో లేదా అలవాటైపోయి మనకు అమ్మ అబ్బా అంటుంటాం కదా, అబ్బా సాయిరామ్ అంటుంటాం ఏమన్నా చేసేటప్పుడు లేచేటప్పుడు. అలా గమనించాడు వాడు. గమనించి చేస్తుంటే బాగా నవ్వొచ్చింది సడన్గా. వాడు నన్ను చూస్తున్నాడు కరెక్టే చేస్తున్నాను అని. ఆ నవ్వు ఒకటే కాదు, రెండోది అనిపించింది మన ప్రవర్తన. మనం ఏమీ నేనేం చెప్పలేదు అలా చేయమని వాడికి. అలా నార్మల్గా లేవచ్చు కదా, అమ్మా అబ్బా అంటూ లేవాల్సిన అవసరం లేదు. కానీ వాడు గమనించాడనమాట చేస్తున్నాడు. అది వాడు చాలా నాటీ లేండి, వాడు నన్ను ఏడిపించడానికి కూడా చేసి ఉండొచ్చు. బట్ పిల్లలు అంత అబ్జర్వ్ చేస్తుంటారనమాట. మనం అనుకుంటూ ఉంటాం, నేనేం బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించలేదు కదా, నేనేం చెప్పలేదు కదా వాడికి, వాడేనే అంటే వాళ్ళు గమనిస్తున్నారు. ఒక సీసీటీవీ కెమెరా లాగా, లైవ్ కెమెరా. మీ డిఎన్ఏ ఎక్కడ రోమ్ అవుతూ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నా, ఇంకేమైనా అడిక్షన్స్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో వాట్ యాజ్ అ సొసైటీలో మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన చిల్డ్రన్కి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఎన్ని రోజులు మన దగ్గర ఉంటారంటే మన దగ్గర ఉన్నంత వరకన్నా మంచి ఫౌండేషన్ ఇవ్వాలి. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. చాలా నవ్వొచ్చింది అసలు వాడు చేసే పనులకు. బట్ అందరూ కూడా హ్యాబిట్స్ ఏమున్నా, స్మోకింగ్ డ్రింకింగ్ ఏమున్నా కూడా, ఇంకేమన్నా హ్యాబిట్స్ ఉన్నా, పేరెంట్స్ మధ్య ఏమన్నా ఏదో వాళ్ళ పేరెంట్స్ని వీరు అనడం, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో చూడండి, పిల్లలు ఆరిందల్లా మాట్లాడుతూ ఉంటారు, డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ ఆడపడుచుకి ఇచ్చావు కదా, ఇది ఇచ్చావు కదా, అది ఇచ్చావు కదా, మీ చెల్లెలకి ఇచ్చావు కదా అన్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మొదట్లో సరదాగా ఉన్నా కూడా అది మంచి కల్చర్ కాదు. అండ్ జస్ట్ బీ ఎన్ ఎగ్జాంపుల్ బై హ్యావింగ్ ఎ హెల్తీ అండ్ ప్రాపర్ హ్యాబిట్స్. థ్యాంక్ యూ.